వీళ్ళు చేసిన తర్వాత మినీ అంగన్వాడీస్ అని కొంతమందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్లకు ఈక్వలెంట్ శాలరీ ఇవ్వలేదు. దాని ఈక్వలెంట్ శాలరీగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే దాంట్లో కొద్దిగా మరి అది టెక్నికల్గా అది ఏం ప్రాబ్లం అయిందో నాకు కూడా పూర్తి క్లారిటీ లేదు. కానీ దాని మీద ఒక 4-5 నెలలు దానికి వాళ్లకు తగ్గించి శాలరీ రావడం వచ్చింది. దాని మీద హరీష్ రావు గారు మాట్లాడారు, వీళ్లకు శాలరీ తగ్గించింది. అది అన్ని జిల్లాల్లో జరగలేదు. 8 జిల్లాల్లో ఇచ్చారు, మిగిలిన జిల్లాల్లో ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. దానికి టెక్నికల్ ఇష్యూ ఉంటే ప్రభుత్వం ప్రతిపక్షం ఎత్తి చూపొచ్చు, దాన్ని సరి చేయొచ్చు. ఇప్పుడు మొత్తం అందరికీ కూడా కట్ చేస్తేనేమో అది డిక్రీజ్ చేసిన వాళ్ళ శాలరీని తగ్గించినట్టు లెక్క. అందరికి చేయలేదు, కొంతమంది మినీ అంగన్వాడీ వాళ్లకు కొన్ని జిల్లాల్లో జరిగింది దాన్ని ఎత్తి చూపినరు. ప్రతిపక్షంగా మంచి పనే, దాన్ని సరి చేసే ప్రభుత్వం చేస్తామని కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని మీద సరే మీడియా స్టేట్మెంట్ హైలైట్ చేయలేదు, ఈ విమర్శన హైలైట్ అయింది. అంటే ఏదైనా ఈ పాయింట్ పోతుంది, విమర్శన హైలైట్ చేస్తేనే స్టేట్మెంట్ కూడా హైలైట్ అవుతుంది. ఓకే, అది దాంట్లో దాని మీద దానికి ఇచ్చినంత ప్రాచుర్యం దీనికి ఇవ్వలేదు, దాన్ని సరి చేస్తామని చెప్పినారు. ఆ సెక్రటరీ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇంతకుముందు ఏదో వచ్చింది, అంటే క్లారిటీగా నేను దాన్ని ఫాలో అవ్వలేదు. అది అంచేత ఇప్పుడు శాలరీస్ 1వ తారీఖు నాడు ఇస్తుండ్రా లేదా మీరు క్లారిటీగా అడగండి. 3 సంవత్సరాల క్రితం ఇచ్చిండ్రా, గత 16 నెలలుగా వస్తుందా మీరు క్లారిటీ. 16 నెలలు ఒక 2-3 నెలలు రాలేదు. ఈ 12-13 నెలల నుంచి క్లారిటీగా అందరికి కూడా 1వ తారీఖు రోజు వస్తున్నాయి శాలరీస్. అయితే రేజింగ్ తెలంగాణ వీళ్ళు చేసే విమర్శలు పడిపోవడంలో రేజింగ్ అవుతుందని అది మేము సింబాలిక్ గా పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి ప్రతిపక్షంగా మీ సహకారం అందించండి. విమర్శించుకుంటూ తెలంగాణ మా మీద కోపాన్ని తెలంగాణ ప్రజల మీద చూపకండి. నా ప్రతిపక్షాలు నా యొక్క ప్రధానమైన విన్నపం ఏంటంటే, పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద మీకు ద్వేషం ఉంటే ఉంచుకోండి, అధికారంలో వచ్చిన వాళ్ళని అక్కాస్ అంటే మీరు బాధపడండి, మనం కొట్టుకుందాం. కానీ రాష్ట్రం వైపు వచ్చినప్పుడు అభివృద్ధికి, యుద్ధానికి ఏ విధంగా అయితే దేశానికి అంత సన్నద్ధమే మనం ఏ సాంఘీభావం చెప్తామో, అభివృద్ధికి మా కుందూరి జానారెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు ఏ విధమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించారో అభివృద్ధిలో మీరు ఆ విధంగా వ్యవహరించండి. రాజకీయం చేసుకుందాం. మీరందరం ఇది ఒక దాంట్లో గేమ్ లో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి మీరు ఆడుకుందాం, మేము ఆడుకుందాం, ఎవరు వస్తే వాళ్ళు ప్రజలు మనని ఆదరిస్తారు, అందరం ఎక్కిస్తారు. కానీ అభివృద్ధి విషయంలో దాన్ని డిమారల్ చేయకండి. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు, ఉద్యోగ సంఘాలు వాళ్ళు అడిగినటువంటి కోరికలకు ఈ నెల జీతాలు ఇచ్చి చేయడమే ఇబ్బంది ఉందని ఒక ఆత్మీయమైనటువంటి భావంతో ఓపెన్ హార్టెడ్ గా ఆయన చెప్పిన విషయం. దీని తెలంగాణ పూర్తి అవమానం. అంతకంటే కేసీఆర్ గారు గొప్పగా చెప్పిండు, బంగారు తెలంగాణ పబ్లిక్ లో చెప్పండి, ఏమైనా ఉంటే చెవులో చెప్పండి అని. పబ్లిక్ గా చెప్పాల్సిన మాట ఆయన ఓపెన్ హార్టెడ్ గా చెప్పిండు. దాన్ని తప్పు పెద్దగా చేసి చూపాలి. బంగారు తెలంగాణ, రైతులకు ఉచితంగా మేము ఎరువులు ఇస్తాం, ఇవి 100 వాగ్దానాలు చెప్పారు కేసీఆర్ గారు. మరి అవని చెప్పి అడుగుతలేరు కదా. మీరు అడిగింది ఏంటంటే ఒక్క మాటను దాన్ని పట్టుకొని ఇట్లా అన్నారు కాబట్టి మీరు రేజింగ్ తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ పరిస్థితులు మనకు ఒక ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉద్యోగస్తులు అంటే ఎవరండి? ప్రభుత్వం యొక్క కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి దాని సాధక బాధకాలు ఆయన చెప్పుకున్నాడు. అంతే తప్ప దాంట్లో ఏం పెద్ద తప్పు పట్టాల్సినంత అంశం లేదు. అది మీడియాలో వచ్చింది కాబట్టి, పబ్లిక్ అయింది కాబట్టి దాని గురించి అందరం మాట్లాడుకుంటున్నాం. అది కూడా తప్పు కాదు, మాట్లాడుకోవడం కూడా తప్పు కాదని ఓపెన్ హార్టెడ్గా చెప్పిండు. దాన్ని మీరు భావించకుండా రేజింగ్ తెలంగాణకు ప్రతిపక్షాలు తెలంగాణ కోసం సహకరించండి, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం దాన్ని సహకరించమని మాత్రమే. వాళ్ళు కూడా అలాగే అడుగుతారు, దేశ ప్రజల కోసం కానీ అడ్డం మాట్లాడితే మీరు ఆగండి. నేనే చెప్తున్నా, ఒక్క నిమిషం. మీరేంటంటే మన డిబేట్ లో అర్థవంతంగా ఉండాలి, మన నుంచి మెసేజ్ పోవాలి. మనం ఏదో మాట్లాడుకోవాలి అటు ఎవరి గొంతు వాళ్ళని అటు చేసుకొని మాట్లాడినంత మాత్రం దానికి విశ్లేషణ రాదు కదా. నేను అనేది ఏంటంటే, నేను వాళ్ళ క్లియర్గా బీవీ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి మీరు డిబేట్ ప్రత్యేకంగా పెట్టారు. 2014-2018 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, దాని అమలు పరిచిన తీరు ఎట్లండి మీరు చర్చపెట్టండి. ఎన్ని చేసింటే ఎన్ని చేయలేదు. మీరు మాకు 6 గ్యారెంటీ 16 నెలల్లో మమ్మల్ని ఏదో ఇంత గట్టిగా పనికిరాని 100 రోజుల్లో అమలు చేయడానికి ప్రయత్నం జరిగింది. వనరులు సహకరించక డిలే అయింది, పూర్తి చేసి చూపిస్తాం. నేనేమంటున్నా అంటే, వీళ్ళకి ఇప్పుడు చాలా సార్లు చెప్పారు ప్రభుత్వం రాకముందు కూడా, మరి ఈ 400 అంశాలు కానీ లేకపోతే 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తామంటే,
కేసీఆర్ అయితే అప్పులు చేసిండో లేక కేసీఆర్ అయితే బొక్కిండో 1,00,000 కోట్ల పైన 1,00,000 కోట్లు కక్కిపిచ్చి మొత్తం 6 గ్యారెంటీలు కానీ మిగతా అంశాలు అమలు చేస్తామని చెప్పిండు. అయినాయి ఇప్పటిదాకా ప్రయత్నం అవుతుంది. 3వ తారీఖు 4వ తారీఖు 7వ తారీఖు ఉండండి, ఒక నిమిషం ఉండండి. అయినాయి ఇప్పటిదాకా 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే ఇప్పుడు 3 అంశాలు మాత్రమే అమలు అవుతా ఉన్నాయి. ఆ బస్సు ప్రయాణం అయిపోయింది చూసారు కదా. అప్పుడు అంటే ఫ్రీగా మీరైతే పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు 5,500 కోట్లు మరి కట్టలేకపోతున్నారు. 5,500 కోట్లు ఆర్టీసీ కట్టాలి. అందుకే కదా వాళ్ళ సమ్మె సైరన్ ఇచ్చింది. మరి అది కనపడలేదు. ఉన్న డబ్బులు కూడా కట్టాలి కూడా వీళ్ళు గొప్పగానే చెప్పుకుంటున్నారు. రెండో పాయింట్ ఎలక్ట్రిసిటీ అంటున్నారు. ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళు కూడా రేపు పొద్దున సమ్మెకు వస్తారు. వాళ్ళకు కూడా కట్టాలి వీళ్ళే ఇప్పుడు. ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు కదా. మళ్ళీ అందరు కూడా ఇవ్వట్లేదు. కిరాయిలు ఉన్న ఇంట్లలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి మీటర్లే ఉండవు. మరి వాటర్ చెప్తున్నాను 200 యూనిట్లు కూడా కిరాయి వాళ్ళకి లేదు. ఎక్కడ మీటరే లేదు వాళ్ళకి. మీటర్ లేకుండా ఎట్లా ఇస్తారు మీరు? వాళ్ళ పేర్ల మీద ఎట్లా ఇస్తారు? ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. అదే చెప్తున్నాను. సో అది లేదు. సో గ్యాస్ ఒకటి 500 రూపాయలు ఇస్తున్నారు. ఈ 3 తప్ప ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు. 12,000 కుదించారు కదా. ఆ 12,000లో ఎన్ని ఎకరాలకి ఇచ్చారు దాకా? ఇప్పుడు దాకా 3.5 ఎకరాలకి ఇచ్చారు. 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు వానకాలం వస్తుంది. మళ్ళీ వానకాలం జూన్లో ఫస్ట్ వీక్ ఇవ్వాలి. ఇంకొక 1 మంత్ తర్వాత 1 మంత్లోనే మళ్ళీ జూన్లో మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి రైతు భరోసా. అది ఎప్పుడు ఇస్తారు? ఇది ఎప్పుడు ఇస్తారు? తర్వాత నిరుద్యోగులకు ఇస్తున్నారు. ఆ పెన్షన్ 4,000 రూపాయలు, 2,500 రూపాయలు మేము చెప్పట్లేదు అవుతుందని చెప్తున్నాను. మేము చెప్పట్లేదు ఇవన్నీ కూడా, వాళ్ళు చెప్పినే అడుగుతా ఉన్నాం. అంతకుముందు ఈవెన్ లోన్ కూడా 2 లక్షల రూపాయలు లోన్ రుణమాఫీ అన్నారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అప్పటి కూడా మేము అడిగినాం. ఏమడిగినాం? దగ్గర 12,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదంటే పాస్బుక్ టెక్నికల్ ఇష్యూస్, పాస్బుక్, ఆధారు, తర్వాత ఇవన్నీ లింకప్ కాలేదు అని చెప్పి అంటున్నారు. బ్యాంకర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం లింకప్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే లింకప్ కాలేదు అని చెప్పి. అంగన్వాడీ వర్కర్లకి అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్. నేనేమంటున్నంటే అంతకుముందు ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూడా పోతా ఉంది ముందుకు తప్పితే. ఇక్కడ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే వీళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు. 8 లక్షల కోట్ల అప్పులు, 7 లక్షల కోట్లు. మరి వీళ్ళు చేసేది ఏంది? వీళ్ళకి నిజంగా మరి నిజంగానే వాళ్ళకి చేతనైతే మరి అప్పులు లేకుండా మరి చేయమని చెప్తూ ఎవరు వద్దన్నారు? మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. ఆ మూసి ప్రక్షాళన కానీ మిగతా అని కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి? ఇప్పుడు సబర్మతి రివర్ ఉంది, దాన్ని ప్రక్షాళన చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేశారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా మన గంగా నది, ఢిల్లీలో కూడా మేనిఫెస్టోలో పెట్టారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తారు. వీళ్ళు కూడా చేత